సంవత్సరంలో జరిగిన నెక్స్ట్ డేనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు పార్టీ మీటింగ్ పెట్టి, మాయావతి అనే ఆమె మాదిగ కులానికి చెందిన ఆమె, ఈ మందకృష్ణ మాదిగ గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకో నాకు తెలియదు, అని పెద్దలు మాట్లాడంగా విన్నా. ఎవడైతే వర్గీకరణని మద్దతు ఇస్తాడో వాడు నా పార్టీలోకి వెళ్ళి దుబ్బే అన్నది. ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసురాలు కాబట్టి, ఆ రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో మన బతుకులు ఏమవుతాయో తెలుసు కాబట్టి, ఆమె తర్వాత అదే ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ మీ చమార్ నాయకుడే నగీనా పార్లమెంట్ నుంచి గెలిచిండు కదా చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఆయన చంద్రచూడ్ గారినే ప్రశ్నించిండు, సార్ క్రిమి లేయర్ పెడతా అంటున్నావు, మాలమాదిగలు ఒకటేసారి రిజర్వేషన్ ఉపయోగించుకోవాలంటున్నావు. రిజర్వేషన్ అనేది వాటాల పంచాయతీ, ముక్కల పంచాయతీ కాదు, సమానత్వాన్ని తీసుకురావాలనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆకాంక్ష. ఆ విషయాన్ని కూడా తెలియాలి మన నాయకులు. మరి చంద్రశేఖర్ ఆజాద్ అంటుండు, క్రిమి లేయర్ మీ డాడీకి ఎందుకు వర్తించలేదు, నీకెందుకు వర్తించలేదు? మణిపూర్లో మనల్ని చంపినోళ్ళని, గుజరాత్లో మన సహోదరులను ఊచకొత్త కోసినోళ్ళని, అదే ఉత్తరప్రదేశ్లో 7 చేత ఒక దళిత అమ్మాయి రేపుకు గురి కాబడుతుంది. 7 ఠాగూర్ల చేత ఒక దళిత అమ్మాయి రేపు కాబడుతుంది. ఈ తోటలో రేపు చేసిన తర్వాత ఇది నడుచుకుంటా పోతే మిగతా వాళ్ళకి సాక్ష్యం చెప్తుందని ఆమె తొడలు విరగొట్టింది. ఒకవేళ పాక్కుంటూ దేక్కుంటూ లేదా ఎవరైనా ఆమెను ఎత్తుకొని పోతే ఆ పోలీస్ స్టేషన్లో పోయి నోరుతోని కంప్లైంట్ ఇస్తుంది, ఆమె నాలుగని కోసేసిండ్రు. ఇది బతికుంటే కళ్ళతోని సాక్ష్యాన్ని కూడా చూపిస్తుందని చెప్పి ఆమె తలకాయని రాడ్లతో కొట్టి చంపేసిండ్రు. ఆ బిడ్డ నీ బిడ్డ కాదా మందకృష్ణ అని అడుగుతున్నాను నేను. ఆ బిడ్డ నీ బిడ్డ కాదా? ఆమె మాదిగ జాతి బిడ్డే కదా. జీవిత పర్యాంతం మొత్తం కూడా మాలలు ద్రోహులు, మాలలు మూర్ఖులు, మాలలు దొంగలు అంటున్నావు. ఈ మాలలే నీకు తోడుగా నిలబడతారు. నీ దుకాణం బంద్ అవుతుందని అందరికంటే ముందు మాలల్ని నువ్వే రెచ్చగొట్టావు. ఏం చేసిండో చెప్పనా? తీర్పు వచ్చింది, మన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే. ఆయన మీటింగ్ పెట్టిండు, మాలలు మౌనం వీడాలన్నాడు. అయినా ఎవరు సపోర్ట్ చేయలే. తెలంగాణ అంతా సంబరాలు చేసుకున్నారు, అయినా ఎవరైనా సపోర్ట్ చేసినా? సపోర్ట్ చేయలే. ఏంద్రా బీజేపీ బాధ, ఈ కొడుకులు ఎందుకు లేస్తలేరా? మాలలు సైబాలు తిట్టినా ఎన్ని తిట్టా ఎందుకు లేస్తలేరు? అరే వీళ్ళు ఒక్క మనిషిని గెలిగితే మాత్రం ఊరుకోర్రా. కృష్ణ ఆయనను గెలుకొన్నారు. ఏం చేసిన కృష్ణ? అంబేద్కర్ గారికి కూడా కులపిచ్చి లేకపోతే అంబేద్కర్ గారు మహర్ల సమ్మేళనం ఎందుకు పెట్టిండో అన్నాడు. ఎంత ద్రోహం తెలుసా ఇది? ఈ దేశంలో ఆర్టికల్ 340 ప్రకారం రిజర్వేషన్ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు, హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీలకు సమానత్వాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద 10% దొబ్బితింటున్న వాళ్ళకి, భారతదేశంలో ప్రజలందరికీ రిజర్వేషన్లు కల్పించిన పితామహుని తీసుకొని పోయి నువ్వు ఒక కులానికి అంకితం చేసినావంటే నువ్వు బ్రతకడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బజార్కి ఇచ్చినావు. నీకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉండడం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారికి వెళ్తేనే ఏదో మనం బయటకు వచ్చింది, అవునా కాదా? నన్ను ఎప్పుడన్నా మాల సభలలో చూసిండ్రా? చెప్పండి గట్టిగా. తెలంగాణలో మాలలు కూడా నన్ను స్టేజ్ మీదకి పిలవాలన్నా, మాల సభలకు పిలవాలన్నా భయపడరు. ఇక్కడ చూడటం మమ్మల్ని తిరిగిపోతారు బాబు. కానీ ఈరోజు ఆ మాలలే సమర్థులై కాలికి బలకం కట్టుకొని అన్నం పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సున్నం పెడుతున్న మందకృష్ణ మాదిగను ఎదుర్కోవడానికి మాదిగలలో ఎవడు బయటకు రావట్లేడు. ఈ బాధ్యత కేవలం మాలలే అని చెప్తే వాళ్ళు పిలిచిన పిలుపుకు, డాక్టర్ కేఆర్ నాగరాజు గారు వివేకన్న పిలిచిన పిలుపుకు, ఈ జాతిలో పుట్టిన బిడ్డగా, ఈ బాబాసాహెబ్ ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్న బిడ్డగా ఆ రాజ్యాంగం వైపు నిలబడాలని చెప్పేసి నేను కూడా ఆ సభకు పోయి ఈరోజు తెలంగాణలో నా వంతు భాగస్వామ్యాన్ని కూడా నేను నిర్వర్తించిన.